హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డాక్టర్ రావుస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. గత 25 ఇయర్స్ ఉస్మానియా అండ్ గాంధీలో ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ అలాగే 38 ఇయర్స్ నుంచి మన హైదరాబాద్లోని అమీర్పేట్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. మరి ఒక దంత వైద్యం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని ప్రజాసేవలోని భాగంగానే డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇంకెందుకు లేటు, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకున్న డౌట్స్ అని క్లారిఫై చేసుకోండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, ఇది మన కామెంట్ సెక్షన్లో వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, పళ్ళు సరిగ్గా లేకపోతే ఫేస్ అందంగా ఉండదా అనేసి అని అడుగుతున్నారు. మా వ్యూవర్స్ అందరికీ మీరు కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చేసేయండి. పళ్ళు సరిగ్గా లేకపోతే ఈ స్మైల్, అట్లాగే మాట, అట్లాగే ఉచ్చారణ ఇవి సరిగ్గా వచ్చే అవకాశం ఉండదు. అంటే మనం ఈ వాక్చాతుర్యం సరిగ్గా ఉండాలంటే మనం పలువరుస సరిగ్గా ఇట్లా ఉండాలి. ఈ విధంగా ఉన్నట్లయితే మనం మాట్లాడే మాట, ఉచ్చారణ, ప్రతి అక్షరం కూడా స్పష్టంగా మనం మాట్లాడగలం. అట్లాగే మనం నవ్వినప్పుడు ఈ పళ్ళన్నీ కూడా వరుస క్రమంలో ఉంటే ఈ పై పళ్ళేంటి, కింద పళ్ళేంటి, అట్లాగే దవడ కూడా, ఈ దవడ ఎముకలు కూడా సరిగ్గా అవి సరైన ప్రపోర్షనేట్గా, అంటే పై పళ్ళకి కింద పళ్ళకి ఈ దవడలకు ఇవన్నీ ప్రపోర్షనేట్గా ఉండాలి. ఈ ప్రపోర్షనేట్గా ఉన్నప్పుడే మన ముఖం, మన మాట, ఉచ్చారణ ఇవన్నీ కూడా వినసొంపుగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. అట్లాగే ఇక పైభాగం ఈ మ్యాగ్జిల్లా అంటే పై దవడ భాగం, ఈ ముక్కు, ఆ తర్వాత కళ్ళు, తర్వాత నొస్టి, ఇవన్నీ కూడా ఇవి ఫేస్కి సంబంధించినవి. అట్లాగే ఈ బుగ్గ చర్మం కూడా మనకి బ్యూటీని అందించే భాగాలన్నమాట. అట్లాగే మనం నవ్వినప్పుడు ఈ బుగ్గ మీద సొట్టపడుతూ ఉంటుంది. అట్లాగే పెదాలు, ఇవన్నీ కూడా మన యొక్క అందానికి పెంచే భాగాలన్నమాట. కాబట్టి వీటిని మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవి బాగా ఉన్నట్లయితే మనం డెఫినెట్గా వాళ్ళ యొక్క ఫేస్, వాళ్ళు అందంగా కనపడటానికి అవకాశాలు ఉంటాయి. అట్లాగే మాటలు కూడా బాగుంటాయి, అట్లాగే నవ్వు కూడా బాగుంటుంది. కాబట్టి వీటిని మనం పెంచుకోవటానికి, తర్వాత ఈ చిన్, ఇది కూడా ఈ మన ఫేస్లో ఒక భాగం. కాబట్టి వీటినన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని మన యొక్క ఫేస్ని ఏ విధంగా మెయింటైన్ చేసుకోవాలి అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఇప్పుడు ఏదైనా సరే మెయింటెనెన్స్లో ఉండదు. ఏది కూడా మనం అజాగ్రత్తగా ఉన్నట్లయితే, మనం మొహం కొడుకోకపోతే, ఒక 2 రోజులు మొహం కొడుకోకపోతే స్కిన్ అంతా కూడా ఆటోమేటిక్గా నల్లగా తయారవుతుంది. కాబట్టి మనం ఎప్పటికప్పుడు మన ముఖాన్ని మంచిగా శుభ్రం చేసుకోవాలి. అట్లాగే పళ్ళని ఎప్పటికప్పుడు, అంటే ప్రొద్దుట సాయంత్రం బ్రష్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం ఏదన్నా ఆహారం తీసుకున్నప్పుడు నోట్లో నీళ్ళు వేసుకుని పుక్కిలించాలి. తర్వాత బ్రష్ చేసిన తర్వాత ఈ చూపుడు వేలును ఉపయోగించి చిగుళ్ళని బాగా మసాజ్ చేయాలి. ఈ మసాజ్ చేస్తే చిగుళ్ళు వ్యాధులు రాకుండా ఉంటాయి. కాబట్టి ఇవన్నిటిని మనం ఎప్పటికప్పుడు మేనేజ్ చేసుకుంటూ ఉంటే పళ్ళ మధ్యలో సందులు రాకుండా ఉంటాయి. కాబట్టి
ఇవి చేసుకుంటూ ఎవ్రీ 6 మంత్స్కి 6 నెలలకు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి పళ్ళు చెకప్ చేయించుకొని పళ్ళు క్లీన్ చేయించుకొని ఇప్పుడు ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే పళ్ళు పుచ్చిపోతే పళ్ళు కూడా ఫిలప్ చేయించుకొని మన పళ్ళని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, డాక్టర్ గారు చెప్పిన సలహాలను ఫాలో అవ్వండి, మీ దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోండి. మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ గైస్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ డాక్టర్ రావ్స్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. కీప్ స్మైలింగ్.